కూటమి ప్రభుత్వానికి డిఎస్సి బాధితులు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు డిఎస్సి బాధితులు. వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులు అధికారులు చెప్పేవని అబద్ధాలే అని మండిపడ్డారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను మీడియాకు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఇప్పుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో డిఎస్సి పోరాట కమిటీ, ఆ కమిటీని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. శశిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు సర్టిఫికేట్స్ అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ లేవు కాబట్టి 40% ప్రూవ్ చేయడానికి, అందుకే మిమ్మల్ని రిజెక్ట్ చేశామని అంటున్నారు. అది నిజమా కాదా? కాదు సార్ కోన శశిధర్ సార్ గారు, మీరు మొన్న నా మీద చేసిన వాక్యాల్లో అర్థం వాస్తవం ఉంటే సగం అవాస్తవం ఉంది సార్. ఫస్ట్ నాకు 31 ఆగస్టు 2025లో జరిగిన మెడికల్ ఎగ్జామినేషన్ లో 30% ఇచ్చినది వాస్తవమే. కానీ నేను మళ్లీ మరుసటి రోజు అంటే 1వ తారీఖు సెప్టెంబర్ 2025లో కలెక్టర్ సార్ గారికి నాకు 30% ఇచ్చి డిస్క్వాలిఫై చేసినారు, నాకు ఖచ్చితంగా 40% ఉంది అని నేను మళ్లీ సార్కు ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ పెడితే సార్ గారు మళ్లీ రీ ఎగ్జామిన్ చేయండి అని అక్కడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ కు అనంతపురానికి పంపడం జరిగింది. 3వ తారీఖు సెప్టెంబరు 2025 తారీఖున నాకు మళ్లీ రీ ఎగ్జామిన్ జరిగితే హెచ్ఓడి ఆప్థమాలజిస్ట్ హెచ్ఓడి అనంతపురం జీజీహెచ్ లో 40% ఇచ్చి నన్ను క్వాలిఫై చేసినారు సార్. ఈ సర్టిఫికెట్ 4వ తారీఖున వెళ్లి డిఈఓ ఆఫీసులోను కలెక్టర్ ఆఫీసులోను ఇస్తే అది ఎందుకు కన్సిడర్ చేయలేదు అని నేను అడుగుతున్నా ప్రతిసారి. సార్ నాకు ఇచ్చిన 40% ఉంది, మీరు ఎందుకు నన్ను కన్సిడర్ చేయలేదని అడిగితే కరెక్ట్ గా సమాధానం ఒక్కరు కూడా ఇవ్వలేదు. డిఈఓ సార్ గారు చూస్తే ఆర్జేడీ సార్ గారు మీద చెప్తున్నారు, ఆర్జేడీ సార్ చూస్తే డిఈఓ మీద చెప్తున్నారు. డిఈఓ సార్ ఏం చెప్తున్నారు, ఇక్కడ 40% ఇక్కడ 40% డిజబిలిటీ సర్టిఫికేట్ అనంతపురం జీజీహెచ్ ఇచ్చినది. డిఈఓ సార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఆర్జేడీ సార్ గారు 30% తీసుకోండి, 40% తీసుకోవద్దని చెప్పినారని డిఈఓ సార్ చెప్తున్నారు. ఆర్జేడీ సార్ దగ్గరికి వెళ్లి చెప్తే మీ డిఈఓ సారు సరైన సమయంలో పంపించలేదు, అందుకు నేను కన్సిడర్ చేయలేదని ఆర్జేడీ సార్ చెప్తున్నారు. సార్ ఇక్కడ అధికారులు చేసిన తప్పిదం వల్ల మా లైఫ్లు వెళ్తున్నాయి సార్. అధికారులు 40% సర్టిఫికెట్ ఎందుకు అప్లోడ్ చేయలేదు అని ఒకసారి అడగండి సార్ మీరు వాళ్ళకి. పైగా కోర్టుకు నేను ఏం అప్పీల్ చేసుకున్నా సార్, నాది 40% ఎందుకు వీళ్ళు అప్లోడ్ చేయలేదు, అప్పీల్ చేయలేదని నేను అడిగితే దాన్ని 40% అనే సర్టిఫికెట్ నే మీరు ఎక్కడ గాని మీరు గాని అధికారులు గాని మెన్షన్ మాత్రం చేయలేదు. మిగిలిన 30% దాన్ని కవర్ చేస్తూ చివరికి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తే సాధారణ వ్యక్తులు మేమెంత సార్ మీ దగ్గర? ఇక్కడ 40% వైకల్యానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాన్ని ఇవ్వకపోవడం అన్నది, ఇంకొక వైపు ఈ వ్యక్తిని మనం ఆ భౌతికంగా చూసినా సరే ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి పైన ఒకవైపు అధికారులేమో తప్పుడు సమాచారంలో ఈ 40% వచ్చినటువంటి సర్టిఫికెట్ ని కన్సిడర్ చేయకపోవడం, ఇతనితో పాటు ఆ రీ ఎగ్జామ్ జరిగినటువంటి వేరే క్యాండిడేట్ కి ఇచ్చి ఇతనికి ఇవ్వకపోవడం, ఇప్పటికీ ఈ అభ్యర్థి అంజనప్ప ఆ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తులపైన తెలుగుదేశం పార్టీ ఫేక్ అంటూ ఒక ప్రచారం చేయడం అన్నది కూడా అభ్యర్థుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ ఇష్యూలో సార్ ఇతనికి 40% ఉన్న అప్లోడ్ చేయకపోవడం వల్ల హార్జెంటల్ రిజర్వేషన్ వల్ల బీసీఏ ఉమెన్ కోటాలో నా పోస్ట్ పోయింది సార్. ఇద్దరం కలిసి పోరాడుతున్నాం సార్ 9 months నుంచి. కమిటీ వేసినారు. ఫస్ట్ కమిటీలో అయినా సరే ఎక్కడ కమిటీలో ఏం చెప్తున్నారు, ఒక ఆర్జేడీ 2 డిఓలు ఉంటారు, మీ కమిటీలో సమస్య పరిష్కరిస్తామన్నారు. మాతో విత్ ప్రూఫ్స్ పెట్టుకుని మేము 9 months నుంచి తిరుగుతున్నాము. కమిటీ టైం కూడా దాటిపోయి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది సార్? 9 months అవుతుంది. వాళ్ళు మొన్న మేము అయ్యి ఆర్టీ కోరితే అప్పుడు ఇతనికి 30% అని ఇచ్చినారు. ఆ 30% లో కూడా ఏం చెప్తున్నారు, ఇతనికి అన్ని డిసేబిలిటీస్ ఉన్నాయి, మల్టిపుల్ డిసేబిలిటీస్ ఉన్నాయి, కానీ కాంట్రాక్ట్ సర్జరీ చేయించుకోండి అప్పుడు బాగవుతుంది అనేసి చెప్తున్నారు. 30% ఇచ్చినారు. ఒక వికలాంగుల చట్టం ప్రకారము ఒక వికలాంగులకి
ప్రజెంట్ ఏముందో అప్పుడు 40% తీసుకోవాలి కానీ ముందుకు నువ్వు ఆపరేషన్ చేయించుకోరా అప్పుడు తగ్గిపోతుంది అని 30% ఇవ్వడం, ఇది 30% వీళ్ళు కోర్టుకు చెప్పి కోర్టు ద్వారా వచ్చిండే 30% ఇప్పించడం న్యాయమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ 40% ని అప్లోడ్ చేయలేదు. 16వ తేదీ ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది సార్. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చినప్పుడు పేరు లేదనేసి మేము వెళ్ళాం, ఇతను వెళ్ళాడు. ఇతని తరఫున జాతీయ వికలాంగుల అధ్యక్షులు కూడా వెళ్ళినారు. వాళ్ళు అడిగినారు ఎందుకు అప్లోడ్ చేయలేదు 40% అనేసి. అప్పుడు డిఓ సార్ ఏం చేసినారు, 16వ తేదీ పంపించినారు. ఎక్కడికి పాఠశాల విద్యాశాఖ అధికారికి పంపించినారు, డిఓ సార్కి, ఆర్జేడీ సార్కి పంపించినారు, కలెక్టర్ ఆఫీస్ కి పంపించినారు. అప్పుడు కన్సిడర్ చేయలేదు. కమిటీ వేసినారు. కమిటీలో అయినా మాకు న్యాయం చేయాలి కదా సార్. కమిటీలో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కమిటీలో అయినా ఫస్ట్ కమిటీ న్యాయం చేయలేదు సార్. డిఓ సార్ ఫస్ట్ అప్లోడ్ చేయకపోవడం వల్ల సరైన ప్రూఫ్స్ లేవనేసి ఆర్జేడీ సార్ చెప్పినారు సార్ అనేసి మేము కృష్ణారెడ్డి సార్ దగ్గరకు వెళ్ళినాము. కృష్ణారెడ్డి సార్ కూడా చెప్పినాం, సార్ ఇతనిది ఉంది కదా సార్ 40% ఉంది, ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఏం చేసినారు, 40% ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇతను 40% ఉందని కృష్ణారెడ్డి సార్ సెకండ్ కమిటీలో చేయలేదు. నేను సెకండ్ కమిటీలో కూడా అడిగినా 40% ఎందుకు కన్సిడర్ చేయలేదంటే అది పరిగణలోకి తీసుకోవడం లేదు. వాళ్ళు 30% పరిగణలోకి తీసుకొని కోర్టుకు కూడా 30% మాత్రమే ఉంది ఇతనికి అనేసి చెప్పి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేసినారు. ఇది థర్డ్ సారి రీ ఎగ్జామినేషన్ చేయడం, కానీ సెకండ్ది ఎక్కడ వాళ్ళు చెప్పడం లేదు. ఇంకొకటి 1:1 అని చెప్పినారు. ఆమె 1:1 లో ఆమె సోషల్ కి రాసింది లేదనడం లేదు. 1:1 లో ఆర్ శివలింగం అని నా పోస్ట్ లో తీసుకొచ్చినారు. ఆమె సోషల్ రాసింది, తెలుగు రాసింది. ఆమె టీజీటీలో కాల్ లెటర్ వచ్చింది, టీజీటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. అంత కడపలోనే జరిగింది. కానీ ఆమెని ఇతన్ని తప్పించేసి ఆమెను సోషల్లోకి తెచ్చినారు. డిఎస్సి రూల్స్ ప్రకారము ఒక అభ్యర్థి వికలాంగుడు ఒకవేళ ఇతను ఫేకే అనుకుందాం, అది క్యారీ ఫార్వర్డ్ చేయాలని రూల్ 26 చెప్తుంది. రూల్ 26 కూడా దాటేసి వాళ్ళు ఆమెను సోషల్ కి ఎట్లా తీసుకొచ్చినారు సార్? ఇది రూల్స్ కి విరుద్ధమే కదా. ఇతన్ని 40% కన్సిడర్ చేయలేదు. ఆమె టీజీటీలో సెలెక్ట్ అయిన ఆమెని మరి సోషల్ కి తీసుకురావడము విరుద్ధమే. ఇతను క్యారీ ఫార్వర్డ్ చేయాలా, రూల్ 26 చెప్తుంది, ఎఫ్ చెప్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ లో రూల్స్ ను కూడా విరుద్ధంగా చేసినారు సార్. కూటమి ప్రభుత్వానికి డిఎస్సి బాధితులు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులు. టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పేవన్నీ అబద్దాలే అని మండిపడ్డారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను డిఎస్సి బాధితులు మీడియాకు వివరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జరిగిన అక్రమాలపైన అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఇప్పుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో డిఎస్సి పోరాట కమిటీ, ఆ కమిటీని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పటికే ఏవైతే అక్రమాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ బాధితులు వివరించినప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు మరిన్ని అబద్దాలు చెప్పడం అనేది ఈ అభ్యర్థుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకొక వైపు ఈ అభ్యర్థులపైన తెలుగుదేశం పార్టీ ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం కూడా చేస్తుంది. అయితే మనతో పాటు ఎవరైతే అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో, డిఎస్సిలో తమకు ఉద్యోగాలు రావాల్సి ఉండి కూడా కోల్పోయినటువంటి వివిధ కారణాల వల్ల కోల్పోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. కోనశేషధర్ గారు కూడా మీకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడారు. మీ పేరేంటి? కోనశేషధర్ గారు మాట్లాడినంత విన్నారు కదా, ఆయన చెప్పింది నిజమా అబద్దమా, ఏంటి వాస్తవం? సార్, మీరు పెట్టినటువంటి 2 ప్రెస్ మీట్లలో కూడా మీరు నా పేరును ప్రస్తావించి నాకు జాబ్ ఎందుకు రాలేదు, ఏ విధంగా కోల్పోయాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది సార్. అయితే అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి దానికోసం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సార్, దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే, మా కేటగిరీలో బీసీఏలో ఓపెన్లో 21 పోస్టులు ఉన్నాయి సార్. సో మా కేటగిరీలో నేను విశాఖపట్నం జిల్లా నుండి ఫిజికల్ సైన్స్లో 3వ స్థానంలో ఉన్నాను సార్. నేను మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి టాప్ మెరిట్ లిస్ట్లో 10వ ర్యాంకులో ఉన్నాడండి. సెకండ్ ర్యాంక్ వ్యక్తి 31వ ర్యాంకులో ఉన్నాడు. నేను 53వ ర్యాంకులో ఉన్నాను. అయితే మీరు ఇచ్చినటువంటి ఈ జియో నెంబర్ 77 ప్రకారం ఫస్ట్ ఏముంది సార్, మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ కోటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేయాలి సార్. అంటే ఎవరైతే మెరిట్ తెచ్చుకుంటారో ఆ మెరిట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కేటగిరీతో సంబంధం లేకుండా, వాళ్ళ బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఏదైనా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా, వాళ్ళని ఓసీగా పరిగణించి, అంటే ఓపెన్ కేటగిరీగా పరిగణించి వాళ్ళ మెరిట్ కి గౌరవం ఇచ్చి వాళ్ళని అక్కడ స్థానం ఫిల్ చేయాలి సార్ వాళ్ళది.
కానీ మీరేం చేశారు సార్, మా బీసీఏలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. అంటే మెరిట్ లిస్ట్ లో 10వ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి గూడె వెంకటేష్ అనే ఒక అభ్యర్థి ఉన్నాడు సార్. ఆయన్ని మీరేం చేశారు, మా బీసీఏలో మొదటి స్థానంలో ఫిల్ చేశారు సార్. అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నాను సార్. ఇంతకు ముందు చాలా సుప్రీంకోర్టు చెప్పేశారు మనకి, చాలా రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఎవరైనా మెరిట్ తెచ్చుకుంటే వాళ్ళని క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఓపెన్ లో ఫిల్ చేయాలని చాలా సార్లు మనకి పాస్ అయింది సార్. కానీ మీరేం చేశారు సార్, 10వ ర్యాంక్ అభ్యర్థిని 21 పోస్టులు ఉన్నా సరే అతను మా బీసీఏలో మొదటి స్థానంలో అతన్ని ఫిల్ చేయడం వల్ల 3వ స్థానంలో ఉన్నటువంటి నేను 2వ స్థానానికి రావాలి సార్. కానీ మీరు ఆ విధంగా తప్పిదం చేయడం వల్ల నేను 3వ స్థానానికి వెళ్ళిపోయాను సార్. లేదు అనుకుంటే నేను మెరిట్ మార్క్స్ తోటి బీసీఏలో విశాఖపట్నం ఫిజికల్ సైన్స్ లో 2nd ప్లేస్ లో నేను ఫిల్ అవ్వాలి సార్. తర్వాత వచ్చినటువంటి ఉమెన్ అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్. నేను వాళ్ళకి ఇచ్చినందుకు ఏ విధంగా నేను బాధపడట్లేదు, చింతించట్లేదు సార్. కానీ మీరు చేసింది ఏంటంటే మొదటి అభ్యర్థి ఎవరైతే 10వ ర్యాంక్ అభ్యర్థి ఉన్నాడో అతన్ని ఎక్కడ ఫిల్ చేయాలో మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి సార్. ఈ విషయాన్ని ఆయన మొన్న ప్రెస్ మీట్ లో చెప్పలేదు కదా, దాచిపెట్టినట్టున్నారు. మొన్న 2 సార్లు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మీరు ఈ విషయాన్ని దాటవేశారు సార్. మీరు రెండు సందర్భాల్లో కూడా ఒకటే చెప్పారు, మొదటి 2 వ్యక్తులు మెరిట్ లో వెళ్లిపోయారు, మీరు 3వ ప్లేస్ లో ఉన్నారు, కానీ తర్వాత ఉమెన్ కి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాపర్ కి మేము కేటాయించామని చెప్పారు సార్. కానీ మొదటి 2 వ్యక్తుల్ని మెరిట్ లో వెళ్లడం కాదు సార్, మొదటి 3 వ్యక్తులు మెరిట్ లో వెళ్తారు ఇక్కడ. ఎందుకంటే మొదటి వ్యక్తి ఓపెన్ లో మెరిట్ లో వెళ్తాడు, తర్వాత ఉన్నటువంటి అభ్యర్థి అలాగే తర్వాత 3వ స్థానంలో ఉన్న నేను మా కేటగిరీలో మెరిట్ లో ఉన్న అభ్యర్థులను అవుతాం సార్. సో నేను ఖచ్చితంగా మెరిట్ లో ఉన్నాను, మా కేటగిరీలో 2వ స్థానంలో ఉన్నాను, నాకు అక్కడ పర్టికులర్ గా పోస్ట్ కేటాయించబడి ఉంది. సో మీరు చేసినటువంటి ఈ తప్పిదం వల్ల ఓపెన్ లో ఫిల్ చేయవలసినటువంటి వ్యక్తిని మా పర్టికులర్ బీసీఏ కేటగిరీలో ఫిల్ చేయడం వల్ల నేను మా కేటగిరీలో నేను నా స్థానాన్ని కోల్పోయాను. సో మా కేటగిరీ బీసీఏ వాళ్ళకు మీరు అన్యాయం చేసినట్లే సార్ ఇక్కడ ఇది. సో దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. ఇక్కడైతే మాత్రం గూడె వెంకటేష్ అనే అభ్యర్థి బీసీఏలో 10వ ర్యాంక్ తెచ్చుకున్నాడు సార్. సో ఈ 10వ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని ఖచ్చితంగా 21 పోస్టులు ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలోకి పంపించాలి సార్. కానీ మీరేం ఫిల్ చేసేటప్పుడు ఈ రోస్టర్ కేటగిరీలో బీసీఏలో అతన్ని ఫిల్ చేయడం జరిగింది. సో దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. అసలు ఎందుకు ఫిల్ చేశారనేది ఖచ్చితంగా చెప్పాలి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్, ప్రతి ఓపెన్ లోనైనా కేటగిరీలోనైనా లోకల్ నాన్ లోకల్ అనే ఒక స్థానం పొజిషన్ ఉంటుంది సార్. సో మా కేటగిరీలో కూడా బీసీఏలో లోకల్ అంటే పర్టికులర్ జిల్లా వాళ్ళు అలాగే నాన్ లోకల్ అంటే బీసీఏ అవ్వాలి, కానీ బయట జిల్లాల వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళని నాన్ లోకల్ వాళ్ళు అంటారు సార్. నాన్ లోకల్ వాళ్ళని వీళ్ళు ఓపెన్ అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకొని అక్కడ ఇన్ని ఫిల్ చేయడం జరిగింది సార్. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సార్. బాధితులంతా న్యాయం చేయాలడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దేన కాదా, చాలా కష్టపడి చదివిన వాళ్ళు అధికారుల అక్రమాల వల్ల, వాళ్ళు చేసినటువంటి లోపాల వల్ల, డిఎస్సి ప్రక్రియల లోపాల వల్ల నష్టపోయామని చెప్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని, న్యాయ పోరాటం చేస్తామని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.